రుజువు కాని నేరం. పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ లోకంలో నీతి జయిస్తుందని, అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన 3 గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నింటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడు, జమీందారుకు విశ్వాసపాత్రుడును. అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్ళు పెరిగాయి. వాటితో పాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకే రకం సహాయం 2-3కి అవసరమైనప్పుడు వాళ్లల్లో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్ళబుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్ళబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లల్లో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్ళబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చడంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడి పూజారి ఉద్యోగమే గాని, బడి పంతులు ఉద్యోగమే గాని డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము, ఇంటి నిండా అంతులేని వస్తు సామగ్రి ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలు గల బేదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు, వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు కలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు, కాని ఒక్క పళ్ళబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగల్లేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్ళి, మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెడితే చాలు ఎలాంటి పనికిమాలిన వాడికైనా పని దొరుకుతున్నది. చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు, నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు. తరువాత జమీందారు యాయావారం బ్రాహ్మణ్ణి ఒకరిని పట్టుకుని, పలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు, ఈ 100 రూపాయల సంచి తీసుకుని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి, పూజలు చేయించడంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి, నువ్వు పలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయావారపు బ్రాహ్మడు రూపాయల సంచి పట్టుకుని కూర్చున్నాడు. అయినా రెండో వాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల
గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకుని, ఈ గుడి మన జమీందారు గారు కట్టించినదే. నీ వంటి అనుభవం గలవాన్ని పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెబుతారు అన్నాడు. యాయావారపు బ్రాహ్మడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు, ఏమీ రాని మీకు పూజారి పని ఏమిటి, వెళ్ళవోయ్ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి, నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను, అతను లంచగొండి అని రుజువు కాలేదు అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకుపడి, అతను లంచగొండి అనడానికి వేరే పరీక్ష కావాలా అండి? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి, సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి, మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పకుండా పెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాని అప్పటికి 2 రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి, మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది, కొందామంటే నా వద్ద డబ్బు లేదు, నువ్వైనా కొనుక్కో, చాలా మంచి బేరం అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి, ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో, తరువాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్లు విడిపించుకోవచ్చు అన్నాడు. అదే సమయంలో గిరిధరుడి పొరుగి ఇంట పెళ్లి జరిగింది. వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు. అలాంటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయన్ను చూసి కంగారు పడుతూ, అయ్యో, కూర్చోవటానికి సరి అయిన కుర్చీ కూడా లేదు అని ఒక జంపాకానా పరిచి దానిమీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీట వేశాడు. గిరిధరుడి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాల్లో పాలు పోసి పల్లెంలో కొన్ని పళ్ళు తెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపు తాడు తప్ప ఏమీ లేదు, చేతులు బోసిగా ఉన్నాయి, ఇల్లంతా బావురుమంటున్నది. నా గురించి ఏమీ హైరాణ పడవద్దు, గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించి పోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ, పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపోయారా? మీరు రావాల్సిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగడం చేత జమీందారు, ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో, లెక్కలు తరువాత తీరిగ్గా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత ఆయన శేషగిరిని పిలిపించి, నువ్వు చెప్పినది ఒక్కటి రుజువు కాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది. అతని భార్య మెడలో పుస్తెలకు పసుపు తాడు తప్ప లేదు. అతని మీద ఇలాంటి అబాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కాని గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడినది శేషగిరి ఊహకు అందలేదు. అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి, లేకపోతే అతనిలాంటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతున్నాను అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
ఉద్యోగాలు ఇప్పించడంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదనడానికి సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవడం తప్పు కాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయడం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదని, అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అతను చాలా మంచివాడు, ఇతరులకు సహాయపడేవాడు, అంతేకాని ఇతరులను పీడించేవాడు కాదు. తాను కొనుక్కోగల పొలాలు తన బావమరిది కొనుక్కోగలందులకు తన భార్య ఒంటి మీద నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగు వారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడు, శిక్షార్హుడు కాదు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంత మాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారేయక 2 పరీక్షలకు అతన్ని గురిచేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించడానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చెయ్యలేడు. అదేమంటే గిరిధరుడు ఎవరికీ గాని లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్న మాట. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.